Smoking and alcohol consumption is injurious to health. వేరా ఫోన్ లిఫ్ట్ చేయవా? చెప్పమా. ఫోన్ లిఫ్ట్ చేయవా? ఫోన్ ఎప్పుడు చేసినావు? ఎన్ని మిస్సింగ్ ఉన్నాయి చూడు. సైలెంట్ ఉంది మా పిల్లలు సైలెంట్ చేసి చెప్పుకోవాలి కదా, ఎమర్జెన్సీ ఉంటుంది. ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు కానీ లంకల జాతర ఉందంట పంప. లంకనా? అవును. 70 కిలోమీటర్లు ఏంది మామ? అరే రానే 70 కిలోమీటర్లు ఉంది. అటు గంట, అటు నుంచి ఇటు గంట, ఆడో గంట, 3 గంటలు వేస్తాం కదా. ఎందుకు గంటలు ఈయన గంటల ఒక్క గీడికి పోతే 10 నిమిషాలు అయిపోతుంది. ఏంద్రా అది? ఏంది గుడి? మనం పోయేదే గుడికి. మధ్యలో గుళ్ళు చాలా ఉంటాయి, మనకు కావాల్సింది తీసుకొని పోదాంపా. మళ్ళీ ఎప్పుడు రావాలి? అరే అటు గంట, ఆడో గంట, ఇటు గంట, 3 గంటలే. 3 గంటల్లో మళ్ళీ రావాలి, లేకుంటే ఇంటికాడ ఫోన్ వస్తుంది. అమ్మ ఫోన్ చేసి మళ్ళీ దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. తొందరగా పోయిద్దాం, చాలా బాగుంటదంట. ఆల్రెడీ నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోన్ చేసి ఇద్దరు పోయిద్దాంపా. సరే పా. మరి ఈ నవ్వుగా నువ్వు ఇదేంద్రా, మనకు కావాల్సింది ఎంజాయ్ చేసుకుంటూ పోయిద్దాంపా. బండి తిని ఫస్ట్. నిమ్మలంగా ఉంది రాదురా. ఇంకా గంట అయింది బయలుదేరి, ఇంత కూడా కొట్టలేదు. గంటనే మొత్తం అంటే ఇంకా వస్తలేదా? ఉంటుందిరా, ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. తీసుకోవడంగా తాకుండా కూడా అయిపోయి. అరే ఎన్నో షాపులు కూడా ఒక్క షాప్ పైన లాభం. నాకు ఈ కర్మ నలేం కాదు. ఇంకా ఉంటాయి అమ్మ జాతర ఉన్నప్పుడు ఇంత ఉంటాయి. ఎంజాయ్ నీకెందుకు నేను ఎంజాయ్ చేస్తా కదా. అదే అనుకున్నాం. చూసిపోయినరా నిజమే పోతున్నా. ఇంకా గంట సేపు ఇదే వచ్చి ఇంకా వస్తలేదు. ఎలా ఉంటుంది? ఎవర్రా? ఎవరు ఎవరు ఎంపేరు పేరు? నా పేరు భీమ్లా నాయక్ అయ్యా. ఎక్కడ? పక్క తండయ్యా. పక్క తండ్రులా? మీరేం చేస్తున్నారు? టికెట్లా ఈ బస్సు దొరకలేదయ్యా. సంతకు పోయినా. సంతకు పోయినావా? జర 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 ఎవరు లేరు నా తోడు. జర తీసుకపోయా తొండగా. ఎక్కడ దాకా? ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 8 నుంచి ఉంటది, 10 కిలోమీటర్లు ఉంటది. లంక జాతర ఇక్కడ దగ్గరలో ఇదతో లంక జాతర 2 ఏళ్ళకి చేసేదా? అదే లంక జాతర గుట్ట దగ్గర చేస్తున్నట్టు. ఏమన్నారు? లంక జాతర, లంక జాతర అది 20 కిలోమీటర్లు ఉంటదయ్యా. ఇదితో కదా. ఈ తోవ నుంచి పోయి ఎడమ దిగాలి. మళ్ళా చక్కగా పోతాయా. ఎడమ దిగి మళ్ళా అటు ఏం బండ్లు లేవా? లేవయ్యా. బస్సు దొరకలేదయ్యా. అయ్యా జర జర ఈ మేకలు జర సతాయించినాయి, సంతకు పోయించినాయా. మీ దయ అయ్యా. మంచిగా సాగుతాడు, సలహా ఉండయా. ఇంకా చికెట్ దాకా ఉండొద్దు. అదే అయ్యా, మా వాడు ఒకడు ఉంటా అన్నాడు, వెళ్ళిపోయింది అయ్యా. సరే సరే. లంక అంటే ఇప్పుడు లంక జాతర అంటే మీ గురించే పోవాలి. అవును జరా. ఏం మరి చీకటి దాకా ఉన్నావు, మరి మీ పిల్లలు కానీ ఊరు నుంచి ఎక్కించుకోరా బండి మీద? మా పిల్లగాడు పట్టణంలో చదువుతుండే. మా తమ్ముళ్ళు వాడిని కలిసి వచ్చినాం కానీ వాడికి పాపతో వచ్చింది పోయినాడే. నా కాడేమో ఏం లేదు, ఈ సెల్ ఫోన్ లేదు, ఏం లేదు. వాడే ఇక నా పిల్లలు ఇక చదువుకుంటున్నారు, నా ఇక కుప్పలు పడుతున్నారు. మీరు ఊరా ఈ జాతరకి? పోతావా?
పోతాం, మాకు దగ్గరే కదా ఇక. ఉంటుంది జాతర వారం రోజులు ఉంటుందయ్యా. అది బాగా వస్తుంటుంది. జనాభా బాగానే వస్తారా? మా ఊరు చూద్దామంటే చాలు అని నేను కూడా ఈ దేవుడే మాది హైదరాబాద్. ఈ పట్టణంకి వెళ్ళి వేరే పట్టణాలకి మస్తు మంది వస్తారయ్యా. అమ్మాయి పెట్టామమ్మా. అమ్మాయారా నీ అబ్బా జాతర గురించి నీకు గుంట దొరికిందా? ఏంది ప్రాణం పోతుందయ్యా, ఈ మంచితో అవుతుంది. పోయి పోయాం నా మాట చెప్తారా? నా అబ్బాయి జాతర చేస్తాను అది మంచిది కాదయ్యా, అతో మంచిది కాదు. నా మాట ఏంద్రా, నా మాట చెప్తారా? బండి బండి నేను పోతాయ్యా, వల్ల కాదయ్యా. తిరుగుడు ఉన్నట్టున్నారా? బండాబా రే, నేను పోయేస్తా. ఇంకా మా ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తలేడు. సరే నేనే పోయి చూసి వస్తా. నైట్ చీకటి ఉంది. మామా ఏడున్నా మామ పలకవు? మామా ఏడున్నా మామా? మామా ఏడున్నా మామా పలకవు? ఏడున్నా మామా? మామా 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 ఏమమ్మా? ఏమైందమ్మా? లేమమ్మా, ఇగో ఏమైందమ్మా? లేమమ్మా, అమ్మా లేమమ్మా, లేమమ్మా. నడుము. నాకేం తెలియదు సార్. సార్ చూసుకుంటాడు పాడా. సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. అన్న అమాయకుడిని తీసుకొస్తారు సార్. ఎన్ని గంటలకే మీటింగు? 12 గంటలకే కదా? సరే 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 వస్తా, నేను వస్తా, అక్కడ కంపల్సరీ వస్తా. అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా మ్యాటర్ ఉంటే మాట్లాడుకుందాం. అక్కడనే ఆ మ్యాటర్ అక్కడనే తెలిసేసుకుందాం. సరే సరే నేను మాట్లాడతా, అక్కడికి వచ్చి ఉంటా మరి. బాయ్. ఇతనే సార్. ఏం పేరండి పేరు? నా పేరు భీమ్లా నాయక్ సారు. ఇద్దరిని చంపేసి హాయిగా ఇంట్లో మాట కూడా సరిపోయింది అనుకుంటున్నావా? అసలు మ్యాటర్ ఏం జరిగింది? నువ్వు ఆటోలో ఏం చేసినావు అసలు? ఆ స్టోరీ ఏందో చెప్పు జరా ఫస్ట్. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయ్యా నిన్న సంతకు పోయినాయా, మేకలు అమ్ముకున్నా. బస్సు ఆలస్యమైందయా సారు. ఆటో వచ్చిందయా, ఆ ఆటో ఎక్కిన. ఆటో పోయినాక మధ్యలో ఏదో ఒక అమ్మాయి పిలిచినట్టుగా చేసిందయ్యా. నేను అప్పటి చెప్పినయ్యా, ఆ పొలగానికి చెప్తే ఆగలేదయ్యా, వినలే. నేను మధ్యలో నాకు భయం అయిపోయినాయా సారు. నేను అమాయకుని సారు, నాకేం తెలియదు సారు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఏమన్నా ఉంటే మ్యాటర్ చెప్పేసాయి. నాకేం తెలియదయ్యా. నాకు ఇప్పటి వరకు అయితే వదిలిపెడుతున్నా బిడ్డ. తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఉన్నదనుకో కంపల్సరీ నువ్వు ఎంక్వైరీ పిలిచినప్పుడల్లా రావాలి కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి. ఓకేనా? ఏదైనా అడ్డం తోట మాటలు మాట్లాడినా తెలిసిందనుకో నీకు తర్వాత ఉంటుంది చేస్తాడు.
సరే ఇప్పటికైతే వదిలిపెట్టేస్తున్నా, పిలిచినప్పుడు మాత్రం ఎంక్వైరీకి రావాల్సిందే కంపల్సరీ. ఓకే సరే సారు. నడువరా బాయ్ నడువు. ఉంటే చెప్పురా బాయ్ నిజము. సారు మంచోడు కాదు, సారు నాకేం తెలియదు. సారు మంచోడు కాదు, చెప్పు ఏదైనా నిజం ఉంటే చెప్పు. సార్ నాకేం తెలియదు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, నిన్న జరిగినటువంటి ఆ మర్డర్ గురించి ఎంక్వైరీ చేసిన సార్ నేను. అవును సార్, చూశాను, వెళ్ళాను, ఆ విషయాలు ఆరా తీశాను సార్. మొత్తం క్లియర్గా ఉన్నాయి సార్ అన్ని. కాకపోతే అతడు ఏంటంటే ఆయన గొర్రెల కాపాడు సార్. నిజానికి నేను దగ్గర నుండి చూశాను సార్, ఎంక్వైరీ చేశాను. గొర్రెల కాపాడు సార్, నిజంగా పాపం అమాయకులాగా ఉన్నాడు సార్ ఆయన. కానీ ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరినైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే నేను వదిలిపెట్టాను సార్ అతన్ని. ఖచ్చితంగా రేపు సాయంత్రంలోగా మీ ముందు పట్టుకొని నిలబెడతా సార్ నేను ఖచ్చితంగా. చూస్తా సార్. ఓకే సార్, ఉంటాను సార్. మంచిది సార్, బాయ్ సార్. హలో, ఎవరు మీరు? రాగారు ఏం చేశారు మీరు? ఏం చేయలేదంటావు మీరు? రాగారు ఏం చేశారు? నాకు కరెంట్ ఏమో ఆదరం తెలియదు. మీరు అది వాళ్ళని 2000 కోసం ఆటో ఓటర్లోనే 2 ఫోన్ల కోసం వాళ్ళని ఖతం చేసి, అదేనా మీరు చేసే పని? చిల్లర పని. అరే నిన్ను నిజంగానే అవునా కదా? అరే మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు మధ్యలోనే అన్నారు చిన్న చిన్న వ్యవహారాలు చేసి ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్ చేయాలి మీకోసం? ఇదేనా మీరు చేసే పని? సరే సరే, కాకపోతే మూసుకొని ఇంట్లో పండుకోవాలి. నా పనులు చేసేటప్పుడే కానీ చిన్న చిన్న వ్యవహారాలు నేను చెప్తా చూడండి. మీకు దమ్ముంటే నేను చెప్పిన కాదు కోరి కరెక్ట్గా మీకు ఏం కావాలన్నా జరుగుతుంది, ఏం కావాలన్నా చేస్తాను. మీకు దమ్మున్నా చూపించండి నాకు. రోడ్ నెంబర్ 6లో వెంకట్రావు అని 100 ఎకరాల మామిడి తోట ఉంది. నిన్నదాకా మన్ననే అమ్మిండు. మామిడి తోటలో గెస్ట్ హౌస్ ఉంది. డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. వాళ్ళని చంపుతారా, మీరు చేస్తారా, ఏం చేస్తారా చేస్తారా అని తీసుకొచ్చి మీ చేతన అయితే చెక్ చూపెట్టారు. లేకపోతే మూసుకొని ఇట్లా వండుకోండి. ఇంకో చిల్లర చేయకుండా నాకు విద్యుత్ చిగ్గు లేకుండా చేయకండి. ఇంకోరా మళ్ళీ కబర్దార్ అడ్లైట్ పని చెప్పి ఈ పని నేను చెప్పిన పని ఖచ్చితంగా గట్టిగా ఎడిగా. అరే చిన్న, వాడు ఏం చేస్తున్నా చూసి రాబోరా. అన్నా పేపర్ అవుతుండన్నా. ఏం చేద్దాంరా బిట్టు? जाएंगे देखे जाके उस साथ जाके देखेंगे. पहले देखने के बाद बात करेंगे. इसके अगर नहीं सुना तो इसको कार डालेंगे. ठीक है?
బిట్టు మాట్లాడేమిట్రా ఎవరా నా జాగానికి వచ్చి నన్ను బెదిరిస్తారా కొరక చంపేస్తా మా గురించి నీకెందుకులే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఓ బ్యాగ్ తీసుకొచ్చినావు కదా ఆ బ్యాగ్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం నీ ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోతాం నా దమ్ము ఎవరు నా దగ్గరికి వచ్చేటోడివి నీకు అంత దమ్ముంటే రారా చూసుకుందాం బిడ్డ జాగ్రత్త ఏం రావా నీకు ఎట్లా పడుతున్నా నీకు ఈ మాటలతో అయ్యేది కాదు కోతలతోనే अरे बिट्टू क्या बात है सुन द बात के बाद एक ही बात बोलता हूँ तुम्हें क्या बोलता है सुन ले మర్యాదగా సంచి తెప్పించేది ఉంటే పురాణాలు కాపాడుకునేవాడు కదరా అరే బిట్టు జాగ్రత్త పోరా